వెల్దుర్తి సత్యసాయి భజన మండలి వారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం చూడొచ్చు రథోత్సవ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి భక్తాదులు వేలాదిగా తల్లి రావడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇళ్లలో కూడా మరి సత్యసాయి భజన మండలి వారు నవంబర్ తారీఖున జరిగేటువంటి రథోత్సవ కార్యక్రమాన్ని వెల్దుర్తికి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము. రథం కనబడుతుంది. ఈ రథం అనేది మనకు సత్యసాయి మండలి వాళ్ళు అక్కడ నుంచి పంపించడం జరిగింది. మరి రథోత్సవ కార్యక్రమానికి మరి గ్రామ పెద్దలైనటువంటి జ్ఞానేశ్వర గౌడ్ గారు అట్లాగే రమాకాంత్ రెడ్డి గారు అందరూ హాజరయ్యి తర్వాత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావడం జరిగింది. పిల్లలు భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి వెల్దుర్తిలో సత్యసాయి భజన మండలి కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి రథోత్సవ కార్యక్రమం ఇక్కడ రథము మరి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. ప్రేమయే మూలం, ప్రేమయే మార్గం, ప్రేమయే లక్ష్యం సాధనంగా శ్రీ సత్యసాయి వాహిని మరి వెల్దుర్తికి తల్లి రావడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు. మరి సత్యసాయి భక్తులు మరి ఈ కార్యక్రమానికి వేలాదిగా ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతుంది. కాజా హుసేన్, క్రాంతికిరణం. సమస్త మానవాళికి ప్రేమతత్వాన్ని, ప్రేమ మార్గాన్ని చూపించినటువంటి సత్యసాయి బాబా గారు ఈ రోజు భౌతికంగా మన లేకపోయినా కూడా మరి ఆయన ఆశయాల కోసం వెల్దుర్తి భజన మండలి తరఫున మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఈ రోజు జరిగే కార్యక్రమం గురించి మాకు తెలియజేయండి. భగవాన్ శ్రీ 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 మహావిష్ణుమూర్తి అయినటువంటి సత్యసాయి బాబా గారి 100వ శత జయంతి సందర్భంగా యావత్ ప్రపంచం నందు జరుగుతున్న కార్యక్రమంలో ఈనాడు నవంబర్ 23వ తారీఖు 100వ శత జయంతి సందర్భంగా పురస్కరించుకొని సత్యసాయి సేవా ట్రస్ట్ వాళ్ళు 5 ప్రేమ వాహిని రథాలని తయారు చేసి యావత్ దేశమందు దాన్ని ప్రేమ వాహిని రథాలని ఊరేగింపు చేస్తూ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు, స్వామివారి ఆశయాలను తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులు కలగడం కోసము వారి కార్యక్రమాన్ని చేపట్టారు. దాని మూలంగానే మన వెల్దుర్తి మండలానికి, వెల్దుర్తి గ్రామానికి మా కోరిక మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తరఫున కర్నూలు జిల్లా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ వెల్దుర్తిలో ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలము స్వామివారి ఆశీస్సులు, స్వామివారి సేవా తత్పరత ప్రజలకు తెలియజేయడం కోసం ఇది జరుగుతున్నది. ఇంకో ప్రత్యేకత ఏమంటే అన్ని మతాల వాళ్ళు ఇక్కడ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నందు పుట్టపర్తికి రాగలిగినారు. యావత్ ప్రపంచంలో ఒక గురువు ఉన్నాడంటే ఆ గురువుకు శిష్యులు ఆ మతం ఏముంటది. కానీ ఎక్కడ లేని విధంగా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా కాలంలో అన్ని మతాల వాళ్ళు అక్కడ ఉన్నారు. అందుకే స్వామివారు ఎన్నోసార్లు సర్వమత సమ్మేళన కార్యక్రమాలు కూడా జరిపినారు. సర్వమత సమ్మేళన కార్యక్రమాలు ప్రపంచంలో ఓన్లీ సత్యసాయి బాబా ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఇదే నిదర్శనము. ఆయన విష్ణుమూర్తి సమానము, అన్ని మతాలకు అతీతుడు అని. కాబట్టి ఈ అవకాశము కలిగించిన జిల్లా ఆర్గనైజేషన్ వారికి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారికి, దీనిలో పాల్గొన్న మా భక్తి బృందానికల్లా నాయక అభివందనములు తెలియజేస్తున్నాను. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు. సార్, మరి చిన్న వయసులో నుంచే మరి సాయిబాబా బోధనలు పిల్లలకి వాళ్ళకి చేరువయ్యే విధంగా ప్రేమతత్వాన్ని వాళ్ళ మనసులో నిలబడే విధంగా మీరు ఏ విధమైన కృషి చేస్తున్నారు? ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు అనంతకోటి నమస్కారాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. ముఖ్యంగా స్వామి చెప్పినటువంటిది మొక్కై వంగనిది మానై వంగదు. కాబట్టి చిన్న పిల్లలలో పరివర్తన తీసుకురావడం కోసం స్వామి బాల వికాస్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. మన వెల్దుర్తిలో కూడా ఈ బాల వికాస్ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది రీసెంట్ గా. కాబట్టి ఇవి పిల్లల్లో మార్పు తీసుకురావడానికి ఎంతగానో దోహదపడతాయి. ఈ రోజు మన గ్రామానికి ఇచ్చేసినటువంటి సత్యసాయి ప్రవాహిని రథం ఇది దేశవ్యాప్తంగా 5 రథాలు తిరుగుతూ ఉన్నాయి. 22, 23వ తారీఖు మన కర్నూలు జిల్లాకు అలాట్ చేయడం జరిగింది. నిన్న 22వ తారీఖు కర్నూలు పట్టణంలో ఈ రథం తిరగడం జరిగింది. 23వ తారీఖు ఉదయం ఈ రోజు మన వెల్దుర్తి గ్రామానికి వచ్చింది. తర్వాత కోడుమూరు, తర్వాత ఎమ్మిగనూరు, ఆదోనితో ఈ రోజు మన జిల్లాలో ఈ టూరు సమాప్తమై నెక్స్ట్ సత్యసాయి జిల్లాకు ఈ రథాన్ని మనం అందించడం జరుగుతుంది. స్వామి పంచినటువంటి ప్రేమతత్వాన్ని ప్రజలందరికీ పంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ రథానికి శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథం అని పేరు పెట్టడం జరిగింది. స్వామి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఉల్లంఘించకుండా
దాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. స్వామి ఆశయాల్లో సత్యధర్మ శాంతి ప్రేమ, సత్యము ధర్మము శాంతి ప్రేమ, ఇదే మానవునికి కావలసినటువంటి, మానవుని ఎదుగుదలకు కావాల్సిన ఆశయాలు ఈ 4 ఉంటే మానవుడు పురోగవృద్ధి చెందుతాడని స్వామి యొక్క విన్నపము. కాబట్టి ఆయన ఆశయాలను మనము తూచా తప్పకుండా పాటిస్తూ అభివృద్ధికి స్వామి భక్తులు ఈ దేశానికి సేవ చేస్తుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై శ్రీ సాయిరామ్.